హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్. అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. మరి ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకుందామా? మరి స్టార్ట్ చేసుకునే ముందు అందరం కూడా ధ్యానానికి సిద్ధమవ్వండి. చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వెన్నుపూసని ఠారుగా ఉంచండి. మీ రెండు చేతులను కలుపుకోండి. రెండు కాళ్ళను క్రాస్ చేసుకోండి. కళ్ళను రెండు కూడా క్లోజ్ చేసుకోండి. చక్కగా దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎరుకతో ఉండండి. శ్వాసాను సంధానం, శ్వాసతో అనుసంధానం.
ఓకే, మై డియర్ మాస్టర్స్, సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ధ్యాన స్థితిలోనే ఉండండి. ఎవరు కూడా ధ్యానంలో నుంచి బయటికి రాకండి. ఓకే, ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంత చక్కటి సెక్షన్కు సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ లవ్ యూ ఎవ్రీవన్. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జబ్బు, జామ్నేర్ లీల, నారాయణరావు జబ్బు, బాలాబువ సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిబావ్ కర్ణి. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించెదము. మనమిప్పుడు గొప్ప యోగీశ్వర్లకు నమస్కరించెదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సుల అందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మ ఎందు కానీ వచ్చే పెక్కు జన్మల ఎందు కానీ మనము తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టేడివారు. ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులు అన్నీయు బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చెయ్యబడిన మన శరీరములన్నీయు సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వత మనియు ప్రపంచములో గల బంధములు కొడుకు కానీ తండ్రి కానీ తల్లి కానీ మనవారు కారని బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యములకు గల తారతమ్యము అనిత్యమైనదనియు అభిమానరహితము గంట మ్రోతవలే వినిపించుచుండెను. మొదటిది వివేకమును, రెండవది వైరాగ్యమును. వివేకమనగా ఊది, రెండవది దక్షిణ, వైరాగ్యము అనగా దక్షిణ బోధించుచుండెను. ఈ రెండిటి గురించి. ఈ రెండూను కలిగి ఉన్నా కానీ సంసారం అనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా నిచ్చి కొంత నుదుటిపై వాసి వరద హస్తములను వారి యొక్క శిరస్సుపై నుంచుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా నిచ్చి
కొంత నుదుటిపై రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను. బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండేడివారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి కళ్యాణి రామ రావమ్మ, కళ్యాణి రామ రారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము, కళ్యాణి రామ రారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండేడివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యత కూడా కలదు. ఇది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచమును మొదలగునవి ఒసగుచుండెను. ఇక ఊదిగూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ్ మోతి రామ్ జని అను అతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలనని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమాయెను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రయము అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంత ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలచి బాబా సహాయము కోరి బాబా నామ జపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరుబత్తి బూడిద చిటికెడు తీసి దానిని ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసి చెయ్యి తీసివేయగానే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరూ ఆశ్చర్య ఆనందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామముననున్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపుమని నానాసాహెబ్ చందోద్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్ టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డు పైన మట్టిని కొంచెము తీసి నానా సాయి యొక్క నామజపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య యొక్క నుదుటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయూ చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుతున్న వాని కూతురి జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పుడే నుండి తగ్గనని విని మిక్కిలి సంతసించెను. జామ్నేర్ లీల. 1904-1905 సంవత్సరము నానాసాహెబ్ చందోద్కరు జామ్నేర్లో మమల్తాదారుగా నుండెను. ఇది కాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరములో నున్నది. ఆయన యొక్క కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయమును వేడెను. షిరిడీలో రామ్గిరి బువాను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపుగిరి బువా అనువారు. అతని స్వగ్రామము ఖాందేశ్లో నుండెను. అతడచరికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేరులో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబుకు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. తర్వాత 2 రూపాయలే ఉన్నవనియు అవి జలగాం వరకే రైలు టికెట్కు సరిపోవుననియు, కాబట్టి జలగాం నుండి జామ్నేరు పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామగిరి బువా చెప్పెను. అన్నయు సరిగ్గా అమరును కాన అతడు కలత చెందన అవసరము లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవట్క రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదిని రామగిరి బువాకు ఇచ్చి నానాసాహెబ్కు అందజేసెను.
అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామగిరి బువ షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు బలగాం చేరెను. అచటికి చేరునప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో బాపుగిరి బువ ఎవరు అని కేక వేచుచుండిరి. బువ అచటికి పోయి తానేనని చెప్పెను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బండ్రోతు బువాను ఒక చక్కని టాంకా వద్దకు తీసుకుని పోయెను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంకా వేగముగా పోయెను. తెల్లవారుజామున టాంకా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు తాగించుటకు తీసుకుని పోయెను. బండ్రోతు రామగిరి బువాను పలహారము చెయ్యమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములు ఉన్న ఆ బండ్రోతు బట్టలు చూచి రామగిరి బువ అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడననియు గర్వాల్ దేశపు క్షత్రియుడననియు నానాసాహెబు ఆ పలహారము పంపెను కాన తినుటకెట్ట సంశయము వలదనెను. అప్పుడు ఇద్దరూ కలిసి పలహారము చేసి బయలుదేరలి. ఉషకాలము జామ్నేరు చేరిరి. ఒంటికి పోసుకోవటానికి రామగిరి బువ టాంకా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంకా తోలువాడు కానీ బంట్రోతు కానీ లేకుంటిరి. బాపుగిరి బువ నోటి వెంట మాట రాకుండెను. దగ్గర ఉన్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వంతనే ఉన్నట్లు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కి అందజేశాను. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరూ ఆమె గూర్చి మిగుల ఆందోళన పడుచుంటిరి. నానాసాహెబు తన భార్యను పిలిచి ఊదిని నీళ్ళల్లో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమనిది. బాబా మంచి సమయంలో సహాయము పంపెననుకొనిది. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగనని వార్త వచ్చెను. గండము గడిచినది అని చెప్పిరి. నానాసాహెబు గారు టాంకాను నౌకర్ను పలహారములను పంపించినందుకు బాపుగిరి బువ ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమియో పంపి ఉండలేదని చెప్పెను. బివి దేవ్ గారి విషయము నానాసాహెబ్ చందోద్కర్ కొడుకు బాపురావు చందోద్కర్ను రామగిరి బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైను 13లో 11, 12, 13 గొప్ప వ్యాసమును ప్రకటించిరి. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందోద్కర్ రామగిరి బువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథము 3వ భాగంలో ప్రకటించినారు. నారాయణరావు జబ్బు. భక్తి నారాయణరావుకు బాపును 2 సార్లు కూడా దర్శనము చేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన మూడేళ్లకు షిరిడీ పోవలననుకొనెను. కానీ పోలేకపోయెను. బాబా సమాధి చెందిన 3 సంవత్సరములలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములోనొక దృశ్యమును చూచెను. అందులో బాబా అతనిని ఓదార్చి ఇట్టలెను, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారము రోజుల్లో నడవగలవు. స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయము ఇది. శరీరమున్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరము పోయినదిగానా చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరు అయితే బాబానొకసారి హృదయపూర్వకముగా ప్రేమించదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమునందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందురు. ఏ రూపములోనో భక్తునికి దర్శనము ఇచ్చి వాని కోరికలను నెరవేర్చిరి. బాలాబువా సుతర్. బొంబాయిలో నుండు ప్రముఖ సంకీర్తనాకారుడు బాలాబువా సుతర్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజనయందే తత్పరుడై ఉండేడివాడు. అందుకే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా, నేనితనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిది.
తాను మొదటిసారిగా అప్పుడే షిరిడీకి వచ్చిన వాడకుటచే బాలాబువ ఇతడెట్లు ఇది ఎట్లు సంభవించననుకొనెను. కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞాపకం వచ్చింది. అతడు బాబా మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించి తనలో తానిట్లనుకొనెను, యోగులు ఎంతటి సర్వజ్ఞుడు, సర్వాంతర్యాములు, తమ భక్తులందు వారికెంత ప్రేమ, నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబ్ కులకర్ణి 1907 సంవత్సరంలో అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చును. అతడు ఠానాకు బదిలీ అయ్యను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా పువ్వులు, చందనము నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూచుట వలననే మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమని చెప్పవచ్చెను. కులకర్ణి ఠానాల్లో నుండి భీవంటి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారము రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజు ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణముతో సరిపోయెను. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతునే సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని. అట్లనుచూ దక్షిణ అడిగెను. ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఊదీని ఇచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా నుంచమని పూజించమనిది. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయి లీలా వినుడు. భీవంటిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చింది. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. పకీరు గారు రాక భార్య వల్ల వినెను. పకీరు గారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. పకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటకి ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద నున్నచో 10 రూపాయలు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చదననుకొనెను. వెంటనే ఫకీరును వెతుకటకు బయలుదేరును. మసీదులోను తక్కిన చోట్లలో భోజనము చేయకయే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయంలో ఉత్తకడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబు ఇచ్చుట ఒక నీతిని నేర్చుకొను. ఆ భోజనమైన తరువాత చిత్రమేమన స్నేహితునితో వాక్యాలికి బయలుదేరెను. కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు గమనించి వారి ముఖ లక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకొనెను. వెంటనే ఫకీరు చెయ్యి చాచి దక్షిణ నడిగెను. అప్పాసాహెబు 1 రూపాయి నిచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకను 2 రూపాయలు ఇచ్చెను. అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబు చిత్రే వద్ద నుండి 3 రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చెను. వారింకనూ దక్షిణ కావాలన్నది. అప్పాసాహెబు వారింటికి రావలసినదిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబు వారికి 3 రూపాయలు ఇచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికి సంతృష్టి చెందగా ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మను. అప్పాసాహెబు తన వద్ద 10 రూపాయల నోటు కలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలను. అప్పాసాహెబు 10 రూపాయలు ఇచ్చేదనెను కనుక ఆ మొత్తము తీసుకొని పవిత్రపరచి పిమ్మట 9 రూపాయలు ఇచ్చివేసెను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియచేయును. అప్పాసాహెబు ఊది పొట్లము విప్పి చూచెను. అందులో పువ్వు రెక్కలు అక్షంతలు ఉండెను. 1 పువ్వు రెక్కలు అక్షంతలు ఉండెను.
కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండముపై కట్టుకొనెను. అప్పాసాహెబు ఊది ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తరువాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధియగుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని వాటిని నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. హరిభావ కర్ణిక్ తానా జిల్లా దహన్ గ్రామపు నుండి హరిభావ్ కర్ణిక్ అతడు 1917వ సంవత్సరములో గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాను దక్షిణ ఇవ్వమని తోసి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరును. మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరంను ప్రవేశించి దర్శనము చేసిన వెలుపలికి వచ్చుచుండగా నరసింహ మహారాజను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిభావ్ ముంచేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కర్ణికు మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా నిచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకునిన రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించననుకొనెను. యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మ భావముతో కార్యము లొనత్తురనియు ఈ కథ తెలియజేయుచున్నది. 33వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, ఈరోజు సెక్షన్ కంప్లీట్ అయిందండి. మరి చివరిగా ఒక్క నిమిషం ధ్యానం కంటిన్యూ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఎరుకతో ఉండండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ధ్యానం చేయాలనిపించే వాళ్ళు చక్కగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్. ఇప్పటి వరకు సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరొక సెక్షన్లో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.